వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో ఈరోజు మరో హెల్దీ డ్రింక్. ఈ ఫ్లవర్స్ మా తోటలో ఫ్రెష్ ఫ్లవర్స్ ఇప్పుడే తీసుకొచ్చాను, తెంపుకొని వచ్చాను. మా పారిజాతం చెట్టు పువ్వులు, పారిజాతం పువ్వులు ఎంత అందంగా ఉంటాయి కదా, ఎంత అందంగా ఉంటాయో అంతే బెనిఫిట్స్ కూడా మనకు చేస్తాయి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద పారిజాత. వీటిని ఇంగ్లీష్లో హరిసింగార్ ఫ్లవర్స్ అంటారు. సో వీటి బెనిఫిట్స్ ఏంటి అంటే, మెయిన్గా న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది ఈ ఫ్లవర్. అండ్ కాఫ్, కోల్డ్, మనకి సీజనల్గా వచ్చే కాఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు ఆయుర్వేదాలు అయితే. సో వీటిని ఆయుర్వేదంలో వీటి బార్క్ కానీ, అంటే బెరడు, ఆకులు, కీళ్ళ నొప్పులకైతే ఆకుల్ని మరిగించి 45 days తీసుకోవాలి అని చెప్తుంటారు. సో ఫ్లవర్స్ని మాత్రం ఫీవరిష్గా ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, సైనస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అండ్ ఇంకా డైజెషన్లో కూడా చాలా బాగా ఎయిడ్ చేస్తుందంట. కాన్స్టిపేషన్ ఉన్నా కూడా రిలీవ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న టీని మనం ఎందుకు వదిలిపెట్టాలి కదా. సో మరి ఎలా చేసుకోవాలి అంటే, నీళ్లు బాగా మరిగించి, పువ్వుల్ని మరిగించకూడదు, నీళ్ళని మరిగించిన తర్వాత ఈ పువ్వుల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని జస్ట్ 3 minutes 5 minutesలో అయిపోతుంది ఇది. 3 minutes నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 2 minutes మనం ఈ పువ్వులు వేసేసి మూత పెట్టేసారు. ఇప్పుడు ఇంకా చూడండి, మరుగుతున్నాయి కదా వాటర్. మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ ఫ్లవర్స్ని, నీట్గా కడిగి పెట్టుకున్న ఫ్లవర్స్ని చూడండి ఇలా, నేనైతే చిన్న చిన్న బౌల్స్లో వేసి కూడా ప్రతి రూమ్లో పెడుతుంటాను. సో మంచి సువాసన కూడా వస్తూ ఉంటాయి కదా. సో న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ పువ్వులోని ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి డిఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. సో దాన్ని మనం టేస్ట్ కోసం హాఫ్ లెమన్, ఇప్పుడు నేను 2 కప్పుల టీ పెట్టాను కాబట్టి ఒక 1/4 lemon సరిపోతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ స్వీట్నెస్ యూ కెన్ యాడ్ ద హనీ ఆల్సో. సో నేనైతే హనీ లేకుండా తాగుతాను, మా వారికి మాత్రం హనీ ఇస్తాను. సో 2 minutes ఇలా పెట్టేసి వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇంకా ఇది చూడండి, కలర్ ఎంత మంచి కలర్ వచ్చేసింది. తొడిమలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటాం, ఆ తొడిమల కలర్ అంతా కూడా పట్టేసింది. సో మనం ఇప్పుడు ఇంకా ఫిల్టర్ చేసేసుకుందాం. ఆల్రెడీ లెమన్ యాడ్ చేశాను. లెమన్ ఇదిగోండి, నాది ఈ కప్పు వితౌట్ హనీ, ఇది విత్ హనీ. యా, సో నేను ఇందులోకి ఫిల్టర్ చేసేసుకుంటాను. సో రెడీ అయిపోయింది. చూడండి డిఫరెన్స్, హనీ యాడ్ చేసే కలర్ కాస్త డార్క్ వచ్చింది. నా టీ అయితే ఎంత లైట్ కలర్లో ఎంత బాగుంది కదా. సో ఏమండో ఈ శ్రీవారు, మన టీ రెడీ అయిపోయింది, హెర్బల్ టీ. దీన్ని విటమిన్ డి తీసుకుంటే చక్కగా తోటలో హ్యాపీగా తాగేస్తాం, కూర్చొని ఎండకి డి విటమిన్ తీసుకుంటూ తాగేస్తాం. యా అండి, మరి మీరు ఇంకా స్టిల్ షుగర్ అండ్ మిల్క్ టీని తాగుతున్నారా? సో ఒక్కసారి ఆలోచించండి. మన ఇమ్యూనిటీ బూస్టర్స్ అయినా ఇలాంటి హెర్బల్ టీస్ బోలెడ్ ఉన్నాయి మనకి నేచర్లో. సో మరి వాడేసుకుందాం నేచర్ని. బై బాయ్, టేక్ కేర్.